మాటలు డౌట్ లేకుండా మన బతుకు బండి ముందుకు సాగాలంటే వాడే ఒక సాధనం. కొన్నిసార్లు అవి ఎంత పవర్ఫుల్ అనేది మనకి మాట్లాడేటప్పుడు అనిపించదు. ఈ మాటలు ఎంత పవర్ఫుల్ అంటే గాయాన్ని నయం చేయగలవు, ఒక దేశం మొత్తాన్ని ప్రభావితం చేయగలవు, అండ్ 2 దేశాలకి మధ్య వారధులు కట్టగలవు. కానీ మనం మాట్లాడే అవే మాటలు మనుషుల్ని గాయపరచగలవు, నమ్మకాన్ని కూల్చేయగలవు, అండ్ మనం అనుకున్న దానికన్నా ఎదుటివారి మనసుల్లో కొన్ని సంవత్సరాల పాటు మానని గాయాలుగా ఉండిపోగలవు. మనం మాట్లాడే మాటలు అంత పవర్ఫుల్. కానీ ప్రశ్న ఏంటంటే, ఈ పవర్ని నువ్వు ఎలా వాడాలనుకుంటున్నావు? కేర్లెస్గా మాట్లాడితే ఇంపాక్ట్ ఆ క్షణంలో కనిపించకపోయినా మీరు అన్న ఆ మాటలకి ఆ వ్యక్తి భవిష్యత్తే మార్చేయగలదు. కొన్నిసార్లు మీరు మాట్లాడే కఠినమైన మాటలు ఎదుటి వ్యక్తి మనసులో చాలా కాలం మెదులుతూనే ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే, వాళ్ళ మైండ్లో మీ మాటలు ఒక ఎకోలాగా రీప్లే అవుతూ వాళ్ళు దాని నుంచి ఎస్కేప్ అవ్వనంతగా ఉంటాయి. అందుకే ఆచితూచి మాట్లాడమంటారు. మాట్లాడే ముందు ఆలోచించు అండ్ ఒక క్లియర్ ఉద్దేశం పెట్టుకొని మాట్లాడు. లైఫ్లో మనమంతా ఏదో ఒక టైంలో వేరే వాళ్ళు అన్న మాటలకు హర్ట్ అయిన సందర్భాలు ఉండుంటాయి. అవి మన కాన్ఫిడెన్స్ని బ్రేక్ చేసినవి ఉండొచ్చు, మనల్ని చిన్నబుచ్చేవిలా ఉండి ఉండొచ్చు. మరి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మనకి తెలిసినప్పుడు అలాంటి మాటలు మనం వేరే వాళ్ళని ఎందుకు అనాలి చెప్పండి? కానీ భాషకున్న బ్యూటీ ఏంటో తెలుసా? అది కేవలం ఒక ఆయుధం కాదు, దానికి హీలింగ్ పవర్ కూడా ఉంది. ఒక మంచి మాట కరెక్ట్ టైంలో మీరు మాట్లాడితే అది ఎదుటి వాళ్ళ స్పిరిట్ని అప్లిఫ్ట్ చేయగలదు, వాళ్ళ హోప్ని రీస్టోర్ చేయగలదు. సో స్పీక్ విత్ ఎంపతి. మనం వాడే పదాలు ఒకరి స్పిరిట్ని బిల్డ్ చేసే విధంగా ఉండాలి, కూల్చడానికి కాదు. కోపం, ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు మీరు మాట్లాడాలి అంటే ఫస్ట్ మీకై మీరు అనుకోండి, ఇది నిజమా, అవసరమా, ఆర్ పద్ధతిగా ఉంటుందా? ఎందుకంటే మాటలు నోరు దాటితే ఎప్పటికీ తిరిగి రావు, అది మంచైనా చెడైనా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడే పద్ధతి వల్ల ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని కాదు, ఇట్ డిఫైన్స్ హూ యూ ఆర్. స్పీక్ విత్ పర్పస్, స్పీక్ విత్ కేర్, అండ్ మీ మాటలు మంచి చేసే విధంగా ఉండాలి. అండ్ ప్రపంచానికి ఇప్పుడు అది ఎంతో అవసరం.